ఆస్తులన్నీ బ్యాంకులో పెట్టి ఫైనాన్స్ చేసుకున్నాం. అది అందరికి తెలిసిందే. ఎవ్రీథింగ్ ఉన్న కాయిన్స్ అన్ని తీసుకొచ్చి ముందు పెట్టేసి హెడ్స్ ఆర్ టేల్స్. కొంతమంది ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడారు. When they heard my voice, see, I'm stopping myself from crying. It's too overwhelming. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. ఎట్టు తిరిగిన either they had a doubt, నేను చేయగలనా లేదా అని ఒక డౌట్ ఉండింది. షాకులు, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. ఇంకో పక్క తెలియని హేట్రెడ్ ఉండింది. బికాస్ ఐ జస్ట్ కెప్ట్ క్వైట్. నేను బయటకు వచ్చి మాట్లాడను. నేను ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ప్రభు అని ఒక మాట అన్నాడండి, ప్రభుదేవ గారు. మీరు చేసేది ఫ్రాడ్ అయినా మీ మాటలో ఎక్కడో నిజాయితీ ఉందరా. ఆయన చూశారు, సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇదేంటంటే మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. ఆయన కరెక్ట్గా 3 days ముందు ఫోన్ చేసి, రే 99.99% మనం సూపర్ హిట్ కొడుతున్నాం. బట్ దిస్ మూవీ నాకు ఒక విజిటింగ్ కార్డ్ ఉంటే, ఒక నటుడుగా దిస్ విల్ బీ మై విజిటింగ్ కార్డ్. హెలోసినేషన్, లాస్ట్ స్టేజ్ ఆఫ్ హెలోసినేషన్. వి ఆల్ వర్క్డ్ హార్డ్, డే నైట్ కష్టపడాం, అందరూ ప్రేమించాం. బాడీ పెరిగిందే గానీ లోపలేం లేదు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రిలీజ్ అవుతుందంటే మీకే థ్యాంక్స్ చెప్పాలి శరత్. ఫైనల్ గా మీరు ఈ డిస్ట్రిబ్యూషన్ దగ్గర మాకు ఇబ్బంది కలిగినప్పుడు కూడా మీరే దగ్గరుండి ఈ రోజు ఒక వ్యక్తితో మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఏమైందిరా? గుడ్, ఎల్కేజీలో పడండి. అది నేను మర్చిపోలేను. నన్ను ఆశీర్వదిస్తూ ఈ సినిమా అత్యద్భుతమైన హిట్ అవ్వాలని. అయ్యా, సతీ సమేతంగా కుమారుడితో సహా తూర్పు తిరిగి దండం పెట్టుకోండి. నటన విమర్శించండి, వాళ్ళని ఇంకేదో విమర్శించండి, తప్పు లేదు. ట్రోలింగ్ చేయండి, తప్పు లేదు. ట్రోలింగ్ చేయండి, తప్పు లేదు. ఏవైనా సినిమాలు తీశాడు అనుకోండి, మీరు వదిలేసేయండి. దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన విమర్శించండి, మన నటన విమర్శించండి. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. పర్సనల్ ఫిలిం విష్ణు ఇంత భక్తిగా చేస్తున్నాడు, ఇంత హాట్నెస్ అవసరమా, ఇంత గ్లామర్ అవసరమా అని చెప్పి ఒకటి అంటారు. దాని గురించి ఏం చెప్తారు? అది కానీ ఆ కళ్ళతో మీరు దీన్ని విమర్శించాలి అన్న కళ్ళతో చూశారంటే అది అలాగే ఉంటుంది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. What is it? Look at it only through that lens. రామ్ గోపాల్ వర్మ గారి మెసేజ్. I was holding back. ఆపుకున్నాను. ఏడుపు, అందరూ పక్కన ఉన్నారు. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. కొన్ని బ్లాక్ చేశాను. ఆయన స్టైల్లో బూతులు మాట్లాడాడు. అది నేను పబ్లిక్ లో పెట్టలేను కాబట్టి అవి బ్లాక్ చేయాల్సి వచ్చింది. పబ్లిక్ వాంట్స్ దట్. అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఆయనకు మాత్రం చెప్తున్నా, ఎందుకంటే ఆయనకి నాకు ఒక ఎమోషనల్ కనెక్ట్. గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఈ సినిమాలో చాలా మంది హీరోస్ ఉన్నారు. తెలిసింది చెప్పకురా. మా డైరెక్టర్ ముఖేష్ కుమార్ గారు, ఆయన చాలా సాఫ్ట్ స్పోకెన్. వాడు స్వాతి ముత్యం, ఏం తెలీదు, అమాయకుడు. He is by far one of the best directors I worked with. చూస్తారా? ఈ సినిమా చేసినంత సులభంగా అవలేదు. రామాయణం, మహాభారతం ఏమీ పనికిరావు. చెప్పుకోలేని బాధలు ఎన్నో ఎదురుపడాం. షాకులు,
జలక్ ట్విస్ట్లు దెబ్బ మీద దెబ్బ ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. శివాన్న అని అడిగిన మొదటి మాట, విష్ణు అసలు ఈ సినిమా చేయడానికి నీకు ఎందుకు అనిపించింది విష్ణు అన్నాడు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. విష్ణు అసలు ఈ సినిమా చేయడానికి నీకు ఎందుకు అనిపించింది విష్ణు అన్నాడు. వేసేసాడు, బాగా వేసేసాడు. బహుశా 50 సంవత్సరాలు వెండితెర పైన ఈ తరానికి కన్నప్ప గురించి చెప్పమని శివుడు నాకు ఆదేశించాడు. వాయులింగం గురించి చెప్పమని, శ్రీకాళహస్తి గురించి చెప్పమని శివుడు నాకు ఆదేశించాడు. మా నాన్నగారికి కొన్ని నేను చెప్పలేను. మా నాన్నగారికి కొన్ని నేను చెప్పలేను. మోహన్ లాల్ గారు మహానటుడు, ఆయన గురించి ఎంత తక్కువ చెప్పినా, ఏమిటండి మీరు మాట్లాడేది? ఆయన గురించి ఎంత తక్కువ చెప్పినా మినిస్ట్రీ అది ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అవుతుంది. అది ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అవుతుంది. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. ఏదైతే సినిమాకి అవసరమో భక్తిని బడ్జెట్ డామినేట్ చేసింది. వేసేసాడు. 2017లో స్టీఫెన్ డెవిసీ, ఐ మెట్ యూ ఇన్ 2017 ఇన్ రామోజీ ఫిలిం సిటీ. నువ్వు భక్తి సినిమా తీస్తే ఫ్లాప్ అయ్యే అవకాశమే లేదు. మీ ఆస్తులన్నీ ఒక పందెం ఓడినట్టు మీ ఆస్తులన్నీ పెట్టి పెద్ద హిట్ అవ్వాలి, పెద్ద హిట్ అవ్వాలి. సినిమా చూసిన తర్వాత మీరు అంటారు, సినిమా చూసిన తర్వాత మీరు అంటారు పెద్ద హిట్ అవ్వాలి, పెద్ద హిట్ అవ్వాలి. సినిమా చూసిన తర్వాత మీరు అంటారు, సినిమా చూసిన తర్వాత మీరు అంటారు ఏదో తప్పైపోయింది అంతే. అందరికీ నమస్కారం. అయ్యా నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ శివరాజ్ అన్న. అన్న ఏమైందిరా? I would have loved to,